హైదరాబాద్ ముసిరేసింది. సిటీ మొత్తం వర్షం పడుతుంది. అర్ధరాత్రి కుంభవృష్టి కురవడంతో పలు కాలనీలు మునిగిపోయాయి. వాటి నుంచి తేరుకోకముందే ఉదయం నుంచి మళ్లీ వర్షం మొదలైంది. దీంతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా అయింది. వాహనాలు ముందు కదలేని పరిస్థితి. ఈ నెల 26 వరకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. వచ్చే 2 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. హైదరాబాద్ మురిసేసింది. సిటీ మొత్తం వర్షం పడుతుంది. అర్ధరాత్రి కుంభవృష్టి కురవడంతో పలు కాలనీలు మునిగిపోయాయి. వాటి నుంచి తేరుకోకముందే ఉదయం నుంచి కూడా మళ్లీ వర్షం మొదలైంది. దీంతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ కూడా జామ్ అయింది. వాహనాలు ముందు కదలేని పరిస్థితి. ఈ నెల 26 వరకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. వచ్చే 2 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ. వరలక్ష్మి, హైదరాబాద్ లో గత 4 రోజుల నుంచి చూస్తే అయితే మనకు వర్షం మొదలైందనే చెప్పాలి. అయితే నిన్న రాత్రి నుంచి కూడా మనకు ఎడతెరిపి లేని వాన అయితే పడుతుంది. మరి తెల్లవారుజామున నుంచి చూసుకుంటే అయితే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో అయితే భారీ వర్షం కురిసిందనే చెప్పాలి. ఇప్పటికీ కూడా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో అయితే ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ ఇలాంటి ఏరియాలలో చూసుకుంటే అయితే మనకి ఇంకా చినుకులు పడుతున్నాయని చెప్పాలి. అయితే నెక్స్ట్ రానున్న 2-3 గంటల తర్వాత భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ఐఎండీ అయితే చెప్తూ ఉంది. అయితే ఇప్పటికైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇంకా తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో చూసుకుంటే అయితే మనకు 14 జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిందని చెప్పాలి. ఆదిలాబాద్, నిజామాబాద్ ఇలాంటి ప్రాంతాలలో కూడా ఈరోజు సాయంత్రం వరకు భారీ వర్షం పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే తెలంగాణ మొత్తంగా చూసుకుంటే అయితే మనకు 30 నుంచి 40 సెంటీమీటర్ల భారీ వర్షం పడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. దీంతో మాత్రం నగరంలో చూస్తే అయితే మనకు బల్దియా కూడా రంగంలోకి దిగిందని చెప్పాలి. అంటే బల్దియా కూడా అప్రమత్తం చేస్తూ ఉంది. అయితే హైదరాబాద్ లో మొన్న మనకు కురిసిన వర్షానికి కూడా చాలా ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో మాత్రం ఈ రోజు కూడా అవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా బయటికి ఎవరు రావద్దని కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు అవ్వచ్చు, లేదంటే ఇటు మనకు జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు ఆఫీస్ సమయం కాబట్టి కూడా ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఏర్పడిందని చెప్పాలి. కొన్ని ప్రాంతాలలో చూస్తే మనకు పంజాగుట్ట, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బర్డ్, ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలలో కూడా ట్రాఫిక్ ఏర్పడింది. అయితే ఐటీ కారిడార్లో కూడా వాహనాలు అయితే స్లోగా ముందుకు కదులుతున్నాయని చెప్పాలి. అయితే భారీ వర్షంతో మాత్రము అంటే ఉదయం నుంచి ఏదైతే మనకు తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతుందో అప్పటి నుంచి మాత్రం మనకి ఎక్కడ నీళ్ళు అక్కడ నిలిచిపోవడంతో మాత్రము ట్రాఫిక్ కూడా ఏర్పడిందనే చెప్పాలి. అయితే దీంతో పాటు ఇంకా రానున్న 2 గంటలలో భారీ వర్షం ఉండే అవకాశంతో కూడా మనకు రోడ్లపైన కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. దానితో పాటు అవసరమైతేనే బయటికి రావాలి, రోజు అనవసరంగా బయటికి రావద్దని చెప్పి ఇటు హైడ్రా అధికారులు అవ్వచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా మనకు హెచ్చరిస్తున్నారు. దానితో పాటు కూడా చూస్తే అయితే లోతట్టు ప్రాంతాలలో కూడా చాలా మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి హైడ్రా అధికారులు కూడా దాన్ని అలర్ట్ చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ వర్షాలు ఇంకా మనకు 3 రోజులు కొనసాగనున్నాయి. అయితే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఐఎండీ ఇప్పటికే. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.